ఇయల్ల మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లా అట్లనే దేశ చరిత్రలో నిలిచిపోయి ఒక పెద్ద ముచ్చట అయిందుల్లా విమానాశ్రయం కట్టిరు కదా కొత్తది ఏపీలా దానికి రిబ్బన్ కటింగ్ చేసేందుకు మోదీ సార్ వచ్చిండు. గంతే కాదు ఈడ ఇంకో ఈ స్పెషల్ ముచ్చటుంది. అవన్నీ ముచ్చట్లు మూనం పడదామా మరి. ఎంత లేదన్నా 4700 కోట్ల రూపాయలతోని కట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారు ఇవాళ రిబ్బన్ కట్ చేసి జనాలను ఖుషి చేసిండ్రు. ఈ పెద్ద పండుగ సొంటి వాతావరణం కచ్చిన ప్రధాని సార్కు వెల్కమ్ చెప్పేటందుకు మన్యం ప్రాంతాలకెంచి వచ్చిన 13,000 మంది గిరిజన మహిళలు ఆడబిడ్డలు ఒకేసారి మహాదింసా నృత్యం చేసి ప్రపంచ రికార్డులకెక్కిండ్రు. ఉత్తరాంధ్ర అడవి బిడ్డల గుండె సప్పుడు గిరిజన సాంస్కృతిక వైభవమైన దింసా నృత్యం ఇవాళ భోగాపురంలా ప్రపంచ రికార్డులను తిరగరాసిందనుకోండ్రి. అరకు, పాడేరు, రంపచోడవరం మాన్యంలుండే 13,000 మంది గిరిజన మహిళలు, కాలేజీ పిల్లగాళ్ళు అందరు కలిసి ఒకే తీరుగున్న సాంప్రదాయ చీరలు కట్టుకొని గుండ్రంగా నిల్చొని ఒకే లయతోని అడుగులేసుకుంటా మహాదింసా చేస్తుంటే 2 కళ్ళు జాలై చూసేటందుకు. డప్పుల మూతకు కాళ్ళు కరెక్ట్గా కదులుతుంటే అది సుత అంతమందిది ఒకేసారి కదులుడంటే చిన్న ముచ్చట్నా. ఇది చూసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పెద్దసార్లు వాళ్ళు కూడా కళ్ళు అప్పగించుకొని సుత్తనే ఉన్నారు. ఆడికాడనే గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను అందజేసిండ్రు. నిజానికి దింసా అనేది ఉత్తరాంధ్ర గిరిజన తెగల ఐక్యతకు ప్రకృతితోని ఆళ్లకున్న బంధానికి పెద్ద ప్రతీక. అయితే అడవి ప్రాంతాలల్లా పంటల వేడుకలు జరిగినా పెళ్లిళ్ళైనా ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కలిసి చేతులు కలుపుకుంటూ ఈ జానపద నృత్యాన్ని మస్తు ఖుషీగా చేస్తారు. డప్పు తుడుము వాయిద్యాల లయకు తగ్గట్టు సాగుతుంది. ఆట చూసేటోళ్లకు 2 కళ్ళు జాలై. గంత గొప్ప నృత్యం ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారు ముంగట అది సుత 13,000 మంది కలిపి ఒకేసారి చేస్తే ఇంకెట్లుంటుందో చూసిండ్రా. ఇగియాల ఓపెన్ అయిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఏరియాల పారిశ్రామిక పర్యాటక రంగాల అభివృద్ధికి సరికొత్త రెక్కలు తెచ్చింది. సుమారు 3,800 మీటర్ల పొడవైన పెద్ద రన్వేతో కట్టిన ఈ విమానాశ్రయం బోయింగ్ 777 సొంటి భారీ విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అయ్యేటట్టు కట్టిండ్రట. మొదట్లోనైతే 60 లక్షల మంది అచ్చిపోయేటట్టు డిజైన్ చేసిండ్రట. ఇక మోదీ సారు ఢిల్లీకెంచి భోగాపురం రాగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ సారు, సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్లు ఇట్లా పెద్దోళ్ళు వచ్చి వెల్కమ్ చెప్పిండ్రు. ఇయ్యాలనే సుమారు 17,900 కోట్ల రూపాయల విలువైన కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ప్రధాని సారు శంకుస్థాపనలు చేసిండ్రు. విమానాశ్రయం లోపట్ల ఎటికోపాక, హస్తకళలు, తోలుబొమ్మలాట సొంటి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శనకు పెట్టిండ్రట.
మొత్తం మీద గిది ఎన్నొద్దుల సందో ఎదురు చూస్తున్న విమానాశ్రయం ఓపెనింగ్ ముచ్చట. ఇక తొందరలోనే దినం విమానాలు ఎగురుతాయి దిగుతాయి.